నేను చెప్పడం కాదు కానీ అది మ్యాక్సిమం జరిగిందే అది. ఇప్పుడు సార్ వాళ్ళది కూడా అంతకుముందు వుడ్ వర్క్ ఉండే అంత చెదలు పట్టడం వల్ల అది తీసేసి మనకు అల్యూమినియం వర్క్ చేయించుకోవడం జరిగింది. ప్రైస్ తక్కువ, లైఫ్ టైం ఉంటుంది, కలర్స్ చూసుకోవచ్చు, సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. అవును, ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది సేమ్ వుడ్ లెక్కనే కానీ అది వుడ్ కాదమ్మా, అది సేమ్ వుడ్ కాదు, ఏసీపీ సీట్ అనమాట. సేమ్ వుడ్ లా ఉంటుంది, చూసి వుడ్ కబోర్డ్స్ అనుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ప్రెసెంట్ నేను హైదరాబాద్ లో ఉన్నా. వుడ్ వర్క్ కబోర్డ్స్ చేసుకున్నారు అన్నమాట. అవి ఏమైనా చెదలు పట్టడం అంటే వాటర్ కి అవి ఉబ్బడం అంత బాగాలేదన్నట్టు వాటిని తీసేసి ఇప్పుడు అల్యూమినియం కబోర్డ్స్ ఈ అన్నయ్య వాటిని కస్టమైజ్ చేసిన అన్నట్టు. ఎలా చేసిండు, ఎట్లా చేసిండు, ఏ డిజైన్ తో చేసిండు, ఎంత బాగా చేసిండు ఒకసారి చూద్దాం రండి. సింకు కింద మనం ఓపెనబుల్ డోర్ చేయడం జరిగింది అనమాట. ఎయిర్ పోవడానికి మనం జాలి కూడా పెడతాం అనమాట, గాలి పోవడానికి జరుగుతుంది. ఇవంతా ప్రొఫైల్ హ్యాండిల్స్ అనమాట. మన అప్పుడు పాత కాలంలో మాత్రం డి హ్యాండిల్ ఉంటుండే కదా, డి హ్యాండిల్ కాకుండా ప్రొఫైల్ హ్యాండిల్ తీసుకోవచ్చు. సాఫ్ట్ క్లోజ్ అనమాట, వదిలేసేయండి సాఫ్ట్ క్లోజ్ అయిపోతుంది. దగ్గర అంత పెట్టాల్సిన అవసరం లేదు. గ్యాస్ వచ్చింది, గ్యాస్ వచ్చడం వల్ల దానికి హెయిర్ కావాలి కదా, హెయిర్ సర్క్యులేషన్ అవ్వడానికి మన హెయిర్ జాలి పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ డ్రాస్, మనం ఎస్ఎస్ డ్రాస్ పెట్టి, ఇది వచ్చేసి ఎస్ఎస్ డ్రా అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ జిందాల్ అనమాట. ఇది మన దీంట్లో సిల్మి కొట్టడం కానీ తుప్పు కొట్టడం కానీ అలాంటివి ఉండదు. కొందరు ఏమంటే మామూలు పెట్టేస్తారు, అలా కాకుండా మనం 304 జిందాల్ వాడతాం అనమాట. 2 డ్రాస్ వస్తాయి, ఇలా డ్రాస్ వచ్చింది, ఏది పట్టదు. మామూలు దీనిలో లో క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. మనం 304 జిందాల్ వాడినాం అనమాట. ఇలా సింపుల్గా మాకు చాలు, ఎవరు లేరు వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట, మాకు 2 డ్రాస్ చాలనుకుంటే 2 డ్రాస్. ఇది కాకుండా మనము ట్యాండమ్ బాస్కెట్స్ పెడతాము, అన్ని చాలా వాళ్ళకి ఎలా కావాలంటే అలా బాస్కెట్స్ కూడా. ఇక్కడ కిచెన్లో వచ్చేసి మనం లోపల ఉన్న వస్తువులు కనిపించడానికి మనం లైనింగ్ గ్లాస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు గ్లాస్ కాకుండా మనం కనపడొద్దు అని బ్లాక్ గ్లాస్ వేస్తాం, లేదంటే సీట్ వేస్తాం అనమాట. సీట్ కావాలంటే సీట్ వేస్తాం, గ్లాస్. ఎందుకంటే కిచెన్ లో మనకి ఏదైనా లోపల ఐటమ్ పప్పు డబ్బాలు కానీ అవన్నీ మనకు చూడడానికి కనిపించడానికి ఇక్కడ వస్తుంది అంటే కనిపించడం కోసం కొంచెం లుక్గా కనిపిస్తుంది కాబట్టి మనం లైనింగ్ తోటి చేపిస్తాం అనమాట. అలా కాదు లైనింగ్ వద్దు అంటే మనం చుట్టూ ఇక్కడ డిజైన్ ఏదన్నా డిజైన్ కూడా చేపిస్తాం. అది వద్దు అంటే బ్లాక్ గ్లాస్ కూడా పెడతాం. కస్టమర్ చాయిస్ అనమాట, కస్టమర్ చాయిస్ ప్రకారం. అవునండి, ఆల్రెడీ ఇందులో మనుషులు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అల్యూమినియం కబోర్డ్ చేసేటప్పుడు అంటే డస్ట్ గానీ లేకపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదా? లేదు, మన వర్క్ లో డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు. వుడ్ వర్క్ లో అయితే మనకు చాలా డస్ట్ కానీ అవన్నీ చాలా ఉంటది, దీంట్లో ఏముండదు. కస్టమర్ ఉన్నా కూడా మనం వాళ్ళు ఉన్నప్పుడే మనం చేయడం జరుగుతుంది. కస్టమర్ ఉన్నా కూడా నో ప్రాబ్లం అనమాట. మన పిల్లలు ఏదైనా దీంట్లో అసలు ఐటమ్స్ కూడా పక్కన జరపాల్సిన అవసరం లేదు. మనం ఫ్రేమ్ రెడీ చేసుకుంటాం, ఫ్రేమ్ రెడీ చేసుకున్న తర్వాత డోర్ ఎక్కడం జరుగుతుంది. దాని తర్వాత సీట్లు కట్ చేసి దాంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. దీంట్లో వర్క్ చేయడంలో కస్టమర్స్ కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది మనం మాక్సిమం పెద్ద ఇల్లు ఉన్నది అనుకోండి 15 days లేదా 20 days అయిపోతుంది. ఇంకా కొంచెం చిన్న వర్క్ అంటే మినిమం 10 days లోపల కూడా అయిపోతుంది. మినిమం మనం 20 days లోపల అయిపోతుంది. అదే వుడ్ వర్క్ అయిపోతే మొత్తం ఇల్లు ఖాళీ చేసేయాలి వాళ్ళు 2-3 months. ఇప్పుడు చాలా వరకు చూసినా ఎక్కడ చూసినా ఇప్పుడు టెస్ట్ పడుతుంది, మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే వర్కర్స్ తోటి మొత్తం క్లీన్ చేయించుకొని మళ్ళీ మన కొత్త ఇంటికి వచ్చినట్టు రావాలి. అందుకే ఇందులో మనుషులు ఉన్నారు, వస్తువులు ఉన్నారు, మరి ఈ వర్క్ ఎట్లా చేసిర్రు అని డౌట్ వచ్చింది. కస్టమర్స్ కూడా అదే డౌట్ వస్తుంది, ఇప్పుడు వస్తువులు తీయాలన్నా ఇప్పుడు అవసరమా? ఎక్కడ మాకు డిస్టర్బెన్స్ లేకుండా అన్ని లోపల ఉంటే చాలు మాకు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్లో ఇలా డైనింగ్ టేబుల్ ఉండడం వల్ల ఇక్కడ ఓపెనబుల్ డోర్ రాలేదు. మనకు ఓపెనబుల్ డోర్ రాలేదు కాబట్టి మనం స్లైడింగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్. ఇప్పుడు బెడ్రూమ్ లో ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి, వుడ్ వర్క్ కంటే ఈ ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఐ హ్యాండిల్ అండి. మనం స్లైడింగ్ చేసేటప్పుడు దాదాపు మ్యాక్సిమం ప్రొఫైల్ హ్యాండిల్లో పెడతాం. మనం వచ్చేసి ఐ హ్యాండిల్లో తీసుకున్నాం అనమాట. కొంచెం లేటెస్ట్ ఉంటుంది అనమాట. లేటెస్ట్ ఉండడం వల్ల ఐ హ్యాండిల్ తీసుకున్నాము. స్లైడింగ్ ఆటోమేటిక్గా క్లోజ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్ స్టాపర్ అనమాట, ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది ఇలా.
ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంట్లో లైట్ సరిగ్గా లేకపోవడం వల్ల వీడియోలో మంచిగా కనిపించకపోవచ్చు, కానీ లైవ్లో చూస్తే వర్క్ ఫినిషింగ్ కానీ మెటీరియల్ క్వాలిటీ కానీ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. డబుల్ డోర్ అనమాట, ఓపెన్ అయిపోతుంది. సౌండ్ కూడా అంతే, సౌండ్ ఏం రాదు, దీనికి సౌండ్ ఉండదండి. మన సాఫ్ట్ క్లోజ్ ఉన్నప్పుడు సౌండ్ ఎందుకు వస్తుంది? సౌండ్ రాదు కదా. ఇంజెక్స్ వాడతాం, బ్రాండెడ్ వాడతాం, మనకు మినిమం 1 year ఇంజెక్స్ వారంటీ ఇస్తాడు. మనం ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా ఇంకొక 1 year మనం కస్టమర్కి ఆఫర్ ఇస్తాం. కస్టమర్కి ఇంకొక మొత్తం 1 year 2 years మనం వారంటీ ఇస్తాం అనమాట ఇంజెక్స్లో. అంటే అల్యూమినియం వర్క్ కి వుడ్ వర్క్ తేడా ఏంటిది? ఇప్పుడు వుడ్ వర్క్ వచ్చేసి పురుగులు, చెదలు అవన్నీ చాలా డిసడ్వాంటేజ్ అనమాట. నేను చెప్పడం కాదు, కానీ అది మ్యాక్సిమం జరిగిందే అది. ఇప్పుడు సార్ వాళ్ళది కూడా అంతకుముందు వుడ్ వర్క్ ఉండే అంత చెదలు పట్టడం వల్ల అది తీసేసి మనకు అల్యూమినియం వర్క్ చేయించుకోవడం జరిగింది. అల్యూమినియం వర్క్ ఏంటంటే మనకు పురుగులు అనేవి, చెదలు కానీ అలాంటివి ఏమి ఉండదు. చెదలు పట్టడం కానీ అలాంటి ఏది ఉండదు అనమాట. కొంచెం మనకు లైఫ్ ఉంటుంది. కలర్ షేడ్ అవ్వడం కానీ అలాంటి ఏమి ఉండదు. మనకు కంపెనీ అతనే 22 years మనకు కంపెనీ అతనే ఇస్తున్నాడు అనమాట. అట్లా వాటర్ పడ్డది అనుకోండి, చిలిమిలు ఏం పట్టదండి. ఇప్పుడు అల్యూమినియంకి చిలిమి పట్టదు కదా. ఇప్పుడు దీని మీద వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద డస్ట్ కానీ రస్ట్ కానీ ఏదైనా రస్ట్ అనేది రాదు. ఇప్పుడు దీని మీద వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. మన కొలిన్ పెట్టి వాటర్ పెట్టి దీనికి క్లీన్ చేసుకోవచ్చు, అట్లేం ప్రాబ్లం. వాటర్ ప్రూఫ్, ఇది 100% వాటర్ ప్రూఫ్. ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటది కంపల్సరీ. ఇప్పుడు అందరు చూసేది ఇప్పుడు ప్రైస్ తక్కువ, లైఫ్ టైం ఉంటుంది, కలర్ షేడింగ్ చూసుకోవచ్చు. మళ్ళీ సౌండ్ కూడా అంత లేదు, సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది. అవును, ఇది ఏసీపీ షీట్ అన్నమాట. కబోర్డ్స్ ఒకటే చేస్తారా? మిగతా అంటే ఏమంటారు, కర్టెన్స్ కావచ్చు, మెష్ డోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని చేస్తాం. అల్యూమినియంలో మనకు ఇలా సార్ వాళ్ళకి ఆల్రెడీ అది ఉంది. మనం మిర్రర్ కూడా, డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ చేస్తాము, అన్ని ఆల్ టోటల్ మన దగ్గర ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో సేఫ్టీ లాకర్ కూడా మనకు అల్యూమినియంలోనే చేయించుకోవచ్చు అనమాట. మేమే చేసిస్తాము. అది ఎలా అంటే బాక్స్ టైప్లో మనకు లాకర్ టైప్ మనం బాక్స్ కూడా చేసిస్తాం అనమాట. ఏదైనా డాక్యుమెంట్స్, ఏదైనా పర్సనల్ ఉంటే దాని గురించి మనం డ్రా కూడా చేస్తాం. అల్యూమినియంలో వచ్చేస్తుంది అనమాట. బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఏంటంటే మనకు స్పేస్ తక్కువ ఉంది అనమాట. ఇలా స్పేస్ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఏంటంటే విండో వచ్చింది. విండో రావడం వల్ల వీళ్ళకి ప్లేస్ ఇంతే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బెడ్ వచ్చింది. బెడ్ రావడం వల్ల మనకి ఏంటంటే ఇక్కడ పెద్ద డోర్ రాదు, స్లైడింగ్ డోర్. ఇప్పుడు మనం ఈ చిన్న స్లైడింగ్ పెట్టుకున్నాం అనమాట. చిన్న స్లైడింగ్ డోర్ చేసుకున్నాం. ఇక్కడ బెడ్ రావడం వల్ల పైన ఓపెనబుల్ చేసుకున్నాం అనమాట. స్పేస్ని బట్టించి మనం వర్క్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో అయితే టీవీ యూనిట్ చేసుకోలేదు. ఇక్కడ కనిపిస్తున్న టీవీ యూనిట్ అల్యూమినియం షీట్తో చేసిందే. చూస్తే అచ్చం వుడ్తో చేసినట్టే అనిపిస్తుంది, కానీ కాదు. ఇదే డిజైన్ కాకుండా మనకు నచ్చిన డిజైన్తో చేసి ఇస్తారు. ఓల్డ్ హౌస్ కాబట్టి మనకు ఇది వచ్చేసి సింపుల్గా చేసుకోవడం జరిగింది. స్లైడింగ్ డోర్లో చేసుకోవడం జరిగింది అనమాట. ఇలా కాకుండా ఇప్పుడు ఇది పాతిళ్ళు కాబట్టి మనం మామూలుగా ఇలా బాగుంది. అలా కాకుండా వెనకాల మనం సిఎన్సి కటింగ్ తోటి మనం లైటింగ్ కానివ్వండి, అంటే లేటెస్ట్ వర్క్ కూడా చేస్తాం అనమాట. ఎందుకంటే ఈ వీడియో దీంట్లో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే అంతకుముందు వుడ్ వర్క్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లం ఇందులో వచ్చింది కాబట్టి ఈ ఇంట్లో ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. మన దగ్గర నెంబర్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అనమాట. అంటే కలర్స్ కానివ్వండి, వుడ్లో ఉంటుంది. ఇప్పుడు క్యాట్లాగ్, మన దగ్గర క్యాట్లాగ్ ఉంటుంది. క్యాట్లాగ్ వచ్చేసి మన దగ్గర క్యాట్లాగ్ కంపెనీ వచ్చేసి సిటీ బాండ్ అనమాట. ఇది చాలా కంపెనీ, మన 22 years వారంటీ కూడా ఉంటుంది దీన్ని. స్టార్టింగ్ వచ్చేసి మనకు లామినో సిరీస్ అని ఉంటుంది. ఇది ప్లేన్లా అలా ఉంటుంది అనమాట. ఇలా 2 colors ఉంటుంది. ఎక్స్క్లూజివ్ సిరీస్ ఇవి. అంటే వాళ్ళు ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ మోడల్. ఇప్పుడు వుడ్లో కావాలనుకోండి, వుడ్లో చాలా మంది వుడ్ మనకి ఏదంటే మార్బుల్లో, గ్రానైట్లో కావాలంటారు. గ్రానైట్ టైప్లో ఇలా వస్తుంది అనమాట. మన గ్రానైట్ క్లౌడ్స్ డిజైన్, అలా డిజైన్ గ్రానైట్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన మార్బుల్ వచ్చేసి మన గ్లాసింగ్ ఫినిషింగ్లో ఉంటుంది అనమాట. దీని మీద ఆయిల్ పడ్డా కూడా, ఏ పడ్డా కూడా మనం ఈజీగా తుడుచుకోవచ్చు. గ్లాసీ ఫినిషింగ్ అనమాట. ఇది గ్లాసీ ఫినిషింగ్ అనమాట. తర్వాత వచ్చేసి వుడ్ సేమ్ వుడ్ లాగా ఉంటుంది, కానీ వుడ్ కాదు. సేమ్ వుడ్ లాగా ఉంటుంది, వుడ్ కాదు అనమాట. ఇవంతా వుడ్ అంటే ఏసీపీ సీట్స్ అనమాట. ఇవి ఏసీపీ అంటే అల్యూమినియం కాంపౌండ్ ప్యానెల్ అనమాట. ఆ సీట్స్ అనమాట. మన దగ్గర వచ్చేసి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అల్యూమినియం లేదు, వుడ్ వర్క్. ఇది మొత్తం వుడ్ సెక్షన్ ఉంటుంది. వుడ్ అయిపోయినాక స్పార్కిల్స్ అనమాట. ఇవి అంతా సైనింగ్లో ఉంటుంది. సైనింగ్ టైప్లో వస్తుంది, రెడ్, బ్లాక్, వైట్ అట్లా. దాని తర్వాత మిర్రర్ సిరీస్.
అంత సేమ్ ఇప్పుడు మిర్రర్ సిరీస్ మిర్రర్ లా అనిపిస్తుంది. ఎక్కువ US లో అక్కడిక్కడ ఎక్కువ ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో కూడా విల్లాలలో అక్కడిక్కడ చాలా మంది పెట్టించుకోవడం జరుగుతుంది అనమాట. తర్వాత సాలిడ్ ఇవి వచ్చేసి మనకు ప్లేన్ మన డొకోలం మీద అంటిస్తారు కదా, ప్లేన్ డొకోలం లా అంటిస్తారు కదా. కొందరికి ఇష్టం ప్లేన్ అంటే ఇష్టం, కొందరికి ప్లేన్ ఇప్పుడు కస్టమర్లు ఏంటంటే వుడ్ మీద మన వుడ్ వచ్చేసి మన ప్లేన్ డొకోలం లా అతికిస్తారు కదా, అది దానిలా ప్లేన్ కలర్స్ అనమాట. ఇవి ప్లేన్ లో వస్తుంది. మొత్తం ఏసీపీ మనకు ఎక్కడ వుడ్ కానీ ఏది ఉండదు, మొత్తం అల్యూమినియంతోనే మన సీట్లు వస్తుంది, ఫ్రేమ్ వస్తుంది, అన్ని వస్తుంది. తర్వాత మెటాలిక్ ఇవంతా షైనింగ్ ఉంటుంది అనమాట. ప్లేన్ చూశారు, ఈ మోడలే CT05 అనమాట, మ్యాజిక్ గోల్డ్. మనం ఇందాక ఏం చూసుకున్నాం, మార్బుల్ వచ్చింది, గ్రానైట్ వచ్చింది, వుడ్ వచ్చింది, తర్వాత మెటాలిక్ వచ్చింది. అన్ని మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మెటాలిక్ లో చాయిస్ అనమాట. వుడ్ లో ఎలాగైతే కలర్స్ ఆప్షన్స్ ఉంటాయో మన అల్యూమినియం లో కూడా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మనం కస్టమర్ కాల్ చేస్తారు, మన విజిటింగ్ రమ్మంటారు కదా, మన విజిటింగ్ వచ్చినప్పుడు మన దగ్గర వాళ్ళకి శాంపుల్ చూపించడానికి క్యాట్లాగ్ ఉంటుంది, శాంపిల్ డోర్ కూడా ఉంటుంది. మన శాంపిల్ డోర్ వచ్చేసి ఇది చూడడానికి ఎలా ఉంది, ఇది సేమ్ వుడ్ లెక్కనే కానీ అది వుడ్ కాదమ్మా, అది వుడ్ కాదు, అది సేమ్ వుడ్ కాదు, ఏసీపీ సీట్ అనమాట. సేమ్ వుడ్ లా ఉంటుంది వస్తుంది. తర్వాత మన దగ్గర 2 కలర్స్ ఉంటాయి అనమాట, ఐవేరీ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. మన కస్టమర్ చాయిస్ ప్రకారం కొందరు బ్లాక్ వద్దంటారు, మనం ఐవేరీ అంటాం. ఐవేరీ బ్లాక్ కలర్ ప్లస్ ఐవేరీ, వాళ్ళ చాయిస్ ప్రకారంగా మనకు బ్లాక్ కావాలంటే బ్లాక్ పెడతాం, ఐవేరీ కావాలంటే ఐవేరీ. ఇష్టం ఉండదు. అదొకటి ఏంటంటే కిచెన్ లో మనకు ఐవేరీ తీసుకుంటే మన ఆయిల్ కానీ పసుపు కానీ అవన్నీ మరకలు కనిపిస్తాయి, కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. అదే బ్లాక్ అయితే ఈజీగా ఉంటుంది, అంత మరకలు. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్యూమినియం కబోర్డ్స్ అయితే ట్రెండ్ అయిపోతున్నాయి. మనం ఇల్లు కట్టుకుంటే అయితే మొదటిగా మన కబోర్డ్సే మెయిన్. అందరూ ఏంటంటే వుడ్ చేయించుకుంటారు, కాకపోతే అందులో ఏంటంటే చెదలు పట్టడం, అంటే వాటర్కి మంచిగా ఉండకపోవడం అనేది లైఫ్ టైం ఉండదు. ఈ అల్యూమినియం కబోర్డ్స్ అయితే మనకు లైఫ్ టైం ఉంటుంది. మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసారు కదా. ఈ బ్రదర్ ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ చేస్తుండు. మీరు కూడా ఈ కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే ఈ బ్రదర్కి ఒక్కసారి కాల్ చేస్తే చాలు, మన ఇంటికి వచ్చి మనకు కావాల్సిన డిజైన్లో మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని డేస్ చేసి ఇస్తారని చెప్తారు. చిన్న వర్క్ పెద్ద వర్క్ అని తేడా లేకుండా తెలంగాణలో ఎక్కడైనా వర్క్ చేసి ఇస్తారు. ఈ అన్నయ్య కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే మీ ఫ్యామిలీస్ కానీ ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.